ప్రియమైన విద్యార్థులారా, కిందటి పాఠంలో కవి భగవంతుడికి తను ఏమేం చేస్తాడో తన ప్రణాళికలన్నీ చెప్తున్నాడు కదా. ఇంకా ఇందులో కూడా తన ప్రణాళికలు ఏమేం చెప్తున్నాడో తర్వాత భాగంలో కూడా మనం ఇప్పుడు చూద్దాం. పలికింతున్ కవికోటిచే హృదయ పుష్పంబుల్ వికాసించి యూహలకం తావుల సంగి పుక్కిటి కథావ్యాధిని నివారించు ధీబలమున్ గుర్చు కృతుల్ ప్రలోభ కవి దుర్వాసుల్ దగా నమ్మకంబులు రొంపిన్ తలపుంబరింక పడిపోవున్ జల్ది పాండిత్యముల్. ఇంకా కవులకి బాధ్యత ఉంది కదా, ఇవన్నీ చేస్తారు సరే. తను స్వతంత్ర జీవయి స్వతంత్ర ఆంధ్రదేశంలో ఏమేం చేస్తాడో అవన్నీ చెప్పాడు. పంటలు పండటం, ప్రాజెక్టులు కట్టడం, విద్యుత్ ఊరూరా వచ్చేలా చేయడం, ఇవన్నీ చేస్తాడు సరే. మరి కవుల బాధ్యత ఏమిటని చెప్తున్నాడంటే, తాను కవులకి ఏమని చెప్తున్నాడు, ఏమని కవులకి బోధిస్తున్నాడంటే, పలికింతున్ కవికోటిచే హృదయ పుష్పంబుల్ వికాసించి ఊహలకం తావుల సంగి. కవికోటి అంటే కవుల సమూహం. కోటి అంటే కోటని కదా అర్థం, కవుల సమూహం. ఆ కవులందరూ కూడా వాళ్ళ హృదయాలనేటువంటి పుష్పాలు వికసించి, ఇందాక కూడా మనం చెప్పుకున్నాం హృదయ పుష్పం బ్రహ్మనాయుడు గురించి చెప్పుకున్నాం, గుర్తుందా కిందటి భాగంలో. కాబట్టి హృదయ పుష్పం వికసించటం అంటే సంతోషించటం. కాబట్టి కవుల హృదయ పుష్పాలు వికసించేట్లుగా, ఊహలన్నీ కూడా పరిమళాలు వెదజల్లేట్టుగా, అంటే మంచి ఊహలు ఉండేట్లుగా. అంటే వాళ్ళకి మంచి ఊహలు ఉంటే కదండి కవి కావ్యం రాయాలంటే, కవి ఏదైనా రాయాలంటే మనసు వికసించాలంటే సంతోషంగా ఉండాలి. మనసులో చక్కని ఊహలు, అందమైనటువంటి ఊహలు రావాలి. కాబట్టి కవులందరినీ కూడా నేను ఏ రకంగా కవులకి చెప్తానంటే, వాళ్ళు హృదయ పుష్పాలన్నీ వికసించంటే వాళ్ళ మనసు సంతోషంగా ఉండి వాళ్ళ ఊహలన్నీ కూడా చక్కగా పరిమళాలు వెదజల్లేట్లుగా, అంటే మంచి ఊహలు వచ్చేట్లుగా చేస్తాను. పుక్కిటి కథావ్యాధిని నివారించు ధీబలమున్ కూర్చు కృతులు అంటే కావ్యాలు. పుక్కిటి కథలు అంటే ఏంటంటే పనికి మాలినటువంటి కథలు. పుక్కిటి పురాణాలు అంటారు చూడాలన్నమాట. అంటే పనికి మాలినటువంటి కథలన్నింటినీ కూడా, ఆ కథలన్నీ ఎటువంటివి, వ్యాధి లాంటివట. అంటే మూఢ విశ్వాసాలతో ఉన్నటువంటి కథలు, పనికిరానటువంటి కథలు రాయొద్దు. కవులకి ఈయన చెప్తాడనమాట, పనికిరాని కథలు రాయొద్దు. ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజలకి తమ శక్తి ఏమిటో తెలిసే విధంగా, ప్రజలకి ఏది మంచి అనేటువంటి విషయం తెలియజేసే కథలనే రాయండి మీరు. లేదంటే ఈ పనికిరాని కథలు ఒక వ్యాధిలాగా, అంటే ఒక జబ్బులాగా, ఒక రోగంలాగా శరీరాన్ని పాడు చేస్తాయి. కాబట్టి ఈ మంచి కథలు కనుక రాస్తే, మంచి కావ్యాలు, కృతులంటే కావ్యాలు, మంచి కావ్యాలు రాస్తే అది ధీబలమున్ గూర్చు. ధీ అంటే బుద్ధి, ఆ బుద్ధి బలాన్ని కలిగిస్తాయి. అంటే మన బుద్ధిని వికసింపజేస్తాయి, బుద్ధికి ఇంకా బలాన్ని, శక్తిని కలిగిస్తాయి. అంతేగాని పనికి మాలినటువంటివి రాస్తే ఏమిటి ఉపయోగం? మన శక్తిని పెంపొందించేటువంటి కావ్యాలు రాయాలి. అటువంటి కావ్యాలు రాయడం వల్ల ప్రజలకు ఉపయోగం అని నేను కవులకి చెప్తాను. ప్రలోభ కవి దుర్వాసుల్ దగా నమ్మకంబులు రొంపిం తలపుంపరింక పడిపోవున్ జల్దీ అంటున్నాడు చూడండి. ఇక్కడ జల్దీ అనే త్వరగా, మనం ఎక్కువ తెలంగాణలో ఈ ప్రాంతంలో జల్దీ అనే మాట వాడతాం. అంటే వేగంగా పాండిత్యం పడిపోతుంది. ఎందుకంటే దగా చేస్తే, నమ్మకం అంటే మోసం చేసినటువంటి, అంటే పాండిత్యాలు ఒకసారి ఈ ప్రలోభ పెడుతూ ఉంటారు కొందరు కవులు. అంటే ఇది రాయి, ఇది చాలా మంచిది, ఇది గొప్పది, ఇది రాస్తే నీకు కీర్తి ప్రతిష్టలు వస్తాయి, ఇది రాస్తే నీకు ఎక్కువ డబ్బు వస్తుంది, ఇలాంటివన్నీ చెప్తారు. వాటి వలన, అది మోసం వలన ఏమవుతుందంటే, ఈ నమ్మకాల రొంపి అంటే ఏమిటి? బురద. ఈ రొంపిలో కనుక మనం దిగబడిపోతే, తలమునిగితే మన పాండిత్యం అంతా పోతుంది. కాబట్టి కవులకి నేను ఏం చెప్తాను, ఈ దుర్వాసులు లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏమిటి, నువ్వు కోపం అన్నమాట. దుర్వాసులు దేనికి చెప్తాం మనం? కోపానికి. నువ్వు ఇది చెయ్యి, ఇది చేస్తేనే నీకు గొప్ప పేరు ప్రతిష్టలు వస్తాయి, ఈ కవిత్వం రాస్తేనే నీకు మంచి సత్కారాలు లభిస్తాయి అని ఇలా చెప్పేటువంటి కవులు ఉంటారు కదా. వాళ్ళ ప్రలోభాలకి, అంటే వాళ్ళు ఆశపడతారు, రకరకాలుగా చెప్తారు. వాటికి లొంగిపోకుండా, ఆ బురదలో దిగబడకుండా నువ్వు చక్కటి కావ్యాలు రాయని నేను కవులకు చెప్తాను. ఒకవేళ ఆ విధంగా రొంపిలో దిగబడితే ఏమవుతుంది, ఆ బురదలో దిగబడితే మన బుద్ధి వికసించదు, మన బుద్ధి బలం తగ్గిపోతుంది, శక్తి సన్నగిల్లుతుంది.
కాబట్టి బుద్ధి బలాన్ని పెంచేటువంటి కావ్యాలు రాయాలి. ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రలోభాలకి కనుక, అంటే పిచ్చి పిచ్చి ఆశలు ఎవరైనా ఆశ చూపితే దానికి ఆ మాయమాటలకి మోసపోతే, మనం లోబడితే మన పాండిత్యం అంతా కూడా వేగంగా పడిపోతుంది. అంటే పాండిత్యం అంతా నశిస్తుంది. ఏదో అప్పటికి తోచిన కవిత్వం రాయడం, వాళ్ళని వీళ్ళని మెప్పించడం, ఇలాంటివన్నీ చేయకూడదు. ప్రజలకు ఉపయోగపడేటువంటి కావ్యాలు రాయాలని నేను కవులకి చెప్తాను. కవుల హృదయ పుష్పాలన్నీ వికసించే విధంగా, అంటే వాళ్ళకి చక్కగా బుద్ధి వికసించి, మనసు వికసించి, సంతోషంతో చక్కగా ఊహలన్నీ ఉండేట్లుగా, మంచి మంచి ఊహలతో, ఊహలు అనేటువంటి తావులు పరిమళాలు వెదజల్లేట్లుగా, అంటే మంచి మంచి ఊహలు. పుష్పం వికసించిన తర్వాత ఏమవుతుందండి, ఆ పువ్వు వికసించి మంచి పరిమళాన్ని అందిస్తుంది, అంటే మంచి సువాసనను అందిస్తుంది. అలాగే కవుల హృదయాలు వికసించి, అంటే సంతోషపడి వాటి నుంచి మంచి మంచి ఊహలు అనేటువంటి పరిమళాలు వెదజల్లుతాయి, అంటే మంచి సువాసన అంతటా వ్యాపిస్తుంది. అంటే మంచి మంచి కావ్యాలు రాస్తారు. వ్యర్థమైనటువంటి కథలు రాయొద్దు. ఆ వ్యర్థమైనటువంటి, అంటే పనికి మాలినటువంటి కథలు రాస్తే, అటువంటి కావ్యాలు రాస్తే అవి వ్యాధి లాంటిది. వ్యాధి అంటే మనకి శరీరాన్ని నశింపజేసేటువంటి రోగం ఎలా నశింపజేస్తో, పిచ్చి పిచ్చి కథలన్నీ కావ్యాలన్నీ రాస్తే అది జాతి బుద్ధిని నశింపజేస్తుంది. కాబట్టి అటువంటి వాటి జోలికి పోవద్దు. అలా చెయ్యని ఆశ చూపేటువంటి కవులు కొంతమంది ఉంటారు. వాళ్ళ ప్రలోభాలకి వాళ్ళు ఆశ పెడితే నువ్వు మోసపోవద్దు. ఆ రొంపిలో, ఆ బురదలో కనుక దిగబడితే నీ పాండిత్యం అంతా నశిస్తుంది అని చెప్పి కవులకి మంచి కావ్యాలను రాయమని నేను ప్రోత్సహిస్తాను. మంచి మంచి కావ్యాలు చక్కటి ఊహలతో రాయి, ప్రజలకు ఉపయోగపడే రాయి. పిచ్చి నమ్మకాలతో పిచ్చి కథలు కనుక రాస్తే వ్యర్థమైనటువంటి పనికి మాలిన కథల వలన ఉపయోగం లేదు. నీ ధీశక్తి, అంటే నీ బుద్ధి బలాన్ని పెంపొందించుకొని నేను కవులకి బోధిస్తాను అని కవుల బాధ్యతను గురించి చెప్తూ, కవులకి ప్రబోధించేటువంటి బాధ్యత అంత అందే అని చెప్తున్నాడు. అర్థమైంది కదా? మళ్ళీ ఇంకోసారి పద్యం చూస్తే మీకు తెలుస్తుంది సులభంగా. పలికింతున్ కవికోటిచే, కవికోటిది అంటే కవుల చేత తాను పలికిస్తాడు, అంటే వాళ్ళకి చెప్తాడు. పలికింతున్ కవికోటిచే హృదయ పుష్పంబుల్ వికాసించి యూహలకుం తావుల సంగి పుక్కిటి కథావ్యాధిన్ నివారించు ధీబలమున్ గూర్చు కృతుల్ ప్రలోభ కవి దుర్వాసుల్ దగా నంబకంబులు రొంపింతల పొంబరింక పడిపోవున్ జల్ది పాండిత్యముల్. అర్థమైందా? ఆ తర్వాత పద్యం. కొట్టిన కొట్టరాదనుడు గొప్ప నినాదమనంత విశ్వ సమ్రాట్టగునేసునాథురుదిరంబన కల్వరి కొండ కొమ్ములన్ బిట్టుగా మ్రోగుచున్నది తపించుచు సర్వదిగంతరాళముల్ కట్టువడంత దీయ ఘనకారుణికత్వ పటుత్వ శక్తికిన్. జాషువా మొదటే చెప్పుకున్నాం, మనం గొప్ప భక్తుడని చెప్పుకున్నాం. ఆయన కులమతాలకి అతీతమైనటువంటి భగవంతుణ్ణి ఆయన ప్రార్థించాడు. అయితే సందర్భం వచ్చినప్పుడు అటు బుద్ధుణ్ణి స్మరించాడు, రాముణ్ణి స్మరించాడు, అలాగే యేసుక్రీస్తుని స్మరించాడు. తాను ఆ మతానుయాయి కాబట్టి, ఆ మతానికి అంటే అనుసరించేటువంటి వాడు కాబట్టి ఆ యేసుక్రీస్తుని గురించి చెప్తున్నాడు. యేసుక్రీస్తు కూడా అహింసాపరుడు. ఆయన కొట్టిన కొట్టరాదనుడు గొప్ప నినాదము, అంటే నినాదం అంటే ధ్వని. ఎదుటివాడు కొడితే నువ్వు కొట్టద్దు, వాడు కొడితే నువ్వు భరించు, అంటే సహనం, ఓర్పుకి. మరి ఆయన సిలువ వేశారు అంటే ఆయన యేసుక్రీస్తు సహనంతో భరించాడు కదా. కాబట్టి కొట్టితే నువ్వు కొట్టద్దు, తిరిగి కొట్టద్దు అని చెప్పేటువంటి ఒక గొప్ప శబ్దం, నినాదం. అనంత విశ్వ సమ్రాట్టకు యేసునాథు రుధిరంబన కల్వరి కొండ కొమ్ములను బిట్టుగా మ్రోగుచున్నది. యేసునాథుడు ఏం చెప్పాడు? ఎదుటి వాళ్ళు కొడితే నువ్వు కొట్టద్దు అని. ఆయన సిలువ వేసేటప్పుడు ఆ కల్వరి కొండ మీద, ఆ బయట బాహ్య ప్రదేశంలో, ఆ బయలు ప్రదేశంలో ఆయన చెప్పినటువంటి ఆ మాట, ఆయన సిలువే దానికి సాక్ష్యం. ఆయన ఎదుటి వాళ్ళు కొడితే నువ్వు కొట్టద్దు, ఓర్పుగా ఉండు, సహనంగా ఉండని చెప్పాడు. అదే విశ్వ సామ్రాట్టు అంటున్నాడు ఆయన. అంటే అందరికీ కూడా అనంతమైనటువంటి విశ్వానికి ఆయనే రాజు. అటువంటి యేసునాథుడు చెప్పినట్టు రుధిరము అంటే రక్తం. ఆ యేసునాథుడి రక్తం చిందించాడు, ఆయన ప్రజల కోసం చిందించాడు. రక్తం చిందించి తాను సిలువనెక్కాడు ఆ కల్వరి కొండ మీద, అంటే ఆ ప్రదేశంలో. అక్కడ నుంచి మనకి ఏం సందేశం చెప్తున్నాడు? తన రక్తాన్ని చిందించి చెప్పినటువంటి సందేశం ఏంటంటే, ఎదుటి వాళ్ళు కొడితే నువ్వు కొట్టద్దు, నువ్వు సహనంగా ఉండు, ఓర్పుగా ఉండు అని చెప్పాడు. ఆ సందేశం అంతా వినిపించేట్లుగా ఆ యేసునాథుడు చెప్పినటువంటిది సర్వ దిగంతరాళములు కట్టువడన్, అంటే సర్వ దిగంతరాళములు అంటే దిక్కులని దిక్ ప్లస్ అంతరాళము
దిగంతరాళము, ఇది కూడా మనకి జస్వ సంధి. కాబట్టి ఈ కొట్టిన కొట్టకూడదు అంటే ఎదుటి వాళ్ళు కొడితే మనం కొట్టకూడదు అనేటువంటి గొప్ప నినాదం విశ్వ సామ్రాట్ అయినటువంటి యేసునాథుడు నెత్తురుతో, రుధిరంతో, నెత్తురుతో ఆ కల్వరి కొండ పైభాగాల్లో మోగుతోంది. దాన్ని ఆ గొప్ప దయా స్వభావం అనేటువంటి శక్తి, అదే గొప్ప శక్తి, ఆయన దయే గొప్ప శక్తి. ఆ శక్తికి దిక్కుల మధ్య భాగాలన్నీ కట్టుబడిపోతాయి. అంటే ప్రపంచం అంతా కట్టుబడిపోతుంది. అంటే అహింస, శాంతి, సహనం. అంటే గాంధీ మహాత్ముడినే తలిచాడు, ఆయన చెప్పింది అదే. గౌతమ బుద్ధుడు చెప్పింది అదే. యేసుక్రీస్తు చెప్పింది అదే. అంటే తన రక్తాన్ని చిందించి ఆ కల్వరి కొండ మించి ఆయన ఏం సందేశం చెప్తున్నాడు? ఎదుటి వాళ్ళు కొడితే నువ్వు కొట్టద్దు అని చెప్తున్నాడు. ఆయన చెప్పినటువంటి ఆ గొప్ప దయతో చెప్పినటువంటి ఆ శక్తికి ఈ దిక్కుల మధ్య భాగాలన్నీ కట్టుబడతాయి అంటున్నాడు. అంటే అందరూ కూడా ఆయన మాటలు వింటారు. ప్రపంచమంతా కూడా ఆ మాటల్ని నమ్ముతుంది, ఆయన మాటల్ని అనుసరిస్తుంది అని ఇక్కడ యేసుక్రీస్తును కూడా తలుచుకుంటూ చెప్తున్నాడు. ఇక్కడ మీకు తెలియని కొత్త పదాలు ఏమిటంటే రుధిరము, రుధిరం అంటే రక్తం. అలాగే బిట్టు కంటే ఎక్కువగా, దిగంతరాళాలంటే దిక్కుల మధ్యలో, అన్ని దిక్కుల్లో అని. కారుణికత్వం అంటే దయ, పటుత్వం అంటే సామర్థ్యం, గట్టితనం. ఈ మాటలు కొత్త మాటలు, మిగిలిన పదాలనే మీకు అర్థమయ్యేటువంటివే. కొట్టిన కొట్టరాదనుడు గొప్ప నినాదమనంత విశ్వ సమ్రాట్టగునేసునాథురుదిరంబన కల్వరి కొండ కొమ్ములన్ బిట్టుక మ్రోగుచున్నది తపించుచు సర్వదిగంతరాళముల్ కట్టువడంతదీయ ఘన కారుణికత్వ పటుత్వ శక్తికిన్. ఆ యేసునాథుడు చెప్పినటువంటి ఆ కల్వరి కొండ ప్రాంతం నుంచి మనకి ఆయన సిలువ మించి చెప్పినటువంటి ఆ సందేశం ఏంటంటే ఎదుటివాడు కొడితే నువ్వు కొట్టద్దు, శాంతిగా సహనంగా ఉండు అని. అదే దిక్కులన్నిటినీ కూడా తన వశం చేసుకుంటుంది. ఆ దయ అనేటువంటిదే అంతా నిండిపోతుంది. దిక్కులన్నీ కూడా ఆ యేసునాథుడి మాటలకి కట్టుబడిపోతాయి, అంటే అనుసరిస్తాయి అని చెప్తున్నాడు. కృతముల్ పల్కులు రామలక్ష్మణుల భ్రాతృత్వంబు పోలిన్ జగద్ధితమున్ కూర్పని శుష్క పండితులు భక్తి శ్రద్ధలున్ శౌచమల్ బ్రతకీడ్వన్ దృఢ సాధనంబులగుచున్ రాణించునే కాని సంస్మృతి కిం చిన్నలు కావితరులేరీతిన్ సమర్థించినన్ అని చెప్తున్నాడు. రామలక్ష్మణుల యొక్క ఇదేమిటంటే ఎప్పుడు కూడా మనం రామలక్ష్మణులు దేనికి చెప్తున్నాం? భ్రాతృత్వానికి చెబుతున్నాం. కృతముల్ పలుకులు రామలక్ష్మణుల భ్రాతృత్వం పోలెన్. కృతములు అంటే చేయదగినటువంటివి. ఏమిటంటే రామలక్ష్మణులు కలిసి ఉంటారు. ఇప్పుడు అన్నదమ్ములు అంటే ఇప్పటికిక్కడ మనం రాముడు లక్ష్మణుడు, రామలక్ష్మణులాగా అన్నదమ్ములు కలిసి ఉండాలి. భ్రాతృత్వం అంటే సోదరభావం, వాళ్ళిద్దరు అన్నదమ్ములు కదా. కాబట్టి రామలక్ష్మణులాగా సోదరభావం ఉండాలి. అదే లోకానికి జగద్హితము. జగద్హితం అంటే లోకానికి, జగత్తుకి హితం చేస్తుంది, మేలు చేస్తుంది అని చెప్పాలి. అలా కాకుండా మిగిలినటువంటివి ఏమన్నా చెప్తే శుష్క పండితులు భక్తి శ్రద్ధలను శౌచములు, శుష్కమైనటువంటి పాండిత్యం లేనటువంటి వాళ్ళు ఏవేవో చెప్తారు. అంటే ఐకమత్యానికి, సోదరభావానికి ఉపకారం చేయనటువంటి, ఏమాత్రం మేలు చేయనటువంటి విషయాలు. అంటే ఏమాత్రం శుష్కం అంటే వ్యర్థం, అంటే శుష్కం అంటే మామూలుగా ఎండిపోయింది అని అర్థం. అంటే ఉపయోగం లేనటువంటి పండితులు చెప్పేటువంటి మూఢనమ్మకాలు. ఇలా చేస్తే అలా జరుగుతుంది, కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి కదా, ఏదో కొబ్బరికాయ కొడితే దేవుడు కరుణించేస్తాడని. ఇటువంటి భక్తి శ్రద్ధలు, శౌచం ఇవన్నీ కూడా బతుకు ఎడవటానికి కొన్ని నియమాలు పనికొస్తాయి. కానీ రామలక్ష్మణులాగా సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలనేటువంటి చెప్పేటువంటిదే లోకానికి మేలు చేస్తుంది. రామలక్ష్మణుల సోదరభావం ఏదైతే ఉందో అది లోకానికి మేలు చేస్తుంది. వ్యర్థమైనటువంటి పండితులు కొంతమంది ఏవేవో చెప్తారు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా భక్తి ఉండాలి, అవి ఉండాలి, ఇవన్నీ చెప్తారు, శౌచం అని. ఇవన్నీ ప్రబోధిస్తారు, అంటే వాళ్ళు చెప్తారు మనకి. అవన్నీ బతుకుని ఏడవటానికి మాత్రం సాధనాలు అవుతాయి. ఎంత సమర్థించినా కానీ కొంతమంది సమర్థిస్తారు, లేదు ఇదే గొప్పది అని సమర్థిస్తారు. కానీ అవి సంస్కృతికి గుర్తులు కావు అంటున్నాడు. చిన్నెలు అంటే గుర్తులు. మన సంస్కృతికి అవి చిన్నెలు కావే, గుర్తులు కావు. మన సంస్కృతి ఏమిటంటే రామలక్ష్మణులు ఎంత సోదర భావంతో, ఐకమత్యంతో కలిసి ఉన్నారు అనేటువంటిది ఈ సంస్కృతికి మూలం. అలా కాకుండా ఏవేవో పైకి అది వదిలేసేసి ఊరికే కొలిస్తే ఉపయోగం లేదు.
వాళ్ళు ఏం చెప్పారు, రామాయణం మనకి ఏం చెప్పింది అనేటువంటిది చూడాలి. అంతేగాని ఊరికే ఏదో పైపైన పూజలు చేసేస్తే ఉపయోగం లేదు. కవి నిజమైన భక్తుడు కాబట్టి జాషువా అంటున్నాడు, ఆ కావ్యం రామ కథ మనకి ఏం చెప్పింది, రామలక్ష్మణులు ఎంత సోదరభావంతో ఉన్నారు, ఆ విషయం మన సంస్కృతికి చిహ్నాలు అవుతాయి, గుర్తులు అవుతాయి. అంతేగాని మిగిలినటువంటి పండితులు ఏవేవో చెప్తారు, అవన్నీ ఊరికే బతుకు నడపటానికి, బతుకు ఇడవటానికి పనికొస్తాయి తప్పితే అవి మనకి ఎవరు ఎన్ని రకాలుగా సమర్థించినా కానీ అవి మన సంస్కృతికి చిహ్నాలు కావు. కాబట్టి రామకథ, ఆ రామలక్ష్మణుల సోదరభావమే లోకానికి మేలు చేస్తుంది అని చెప్తున్నాడు. ఒకసారి పద్యాన్ని చూద్దామా. కృతముల్ పల్కులు రామలక్ష్మణుల భ్రాతృత్వంబు పోలెన్ జగద్ధితమున్ గుర్పని శుష్క పండితులు భక్తి శ్రద్ధలున్ శౌచముల్ బ్రతుకీడ్వన్ దృఢ సాధనంబులగుచున్ రాణించునే కాని సంస్కృతికించిన్నెలు కావితరులేరీతిన్ సమర్థించినన్. కావు ప్లస్ ఇతరులు, కావితరులు అలా విడదీసుకుంటూ చదువుకోవాలి. అర్థమైంది కదా ఈ పద్యం. తర్వాత పద్యం చూద్దామా. పదవి చిక్కెనంచు ప్రజలకు దూరమై సన్నుతలకు చేయి సచలేను, చదువుకుంటేనంచు సాటి మానవుని ప్రేమించకుండా నిసడించలేను. తానిలా ఉంటాను అని చెప్పడం అంటే పాలకులు అనేటువంటి వాళ్ళు, ప్రజల్ని పరిపాలించేటువంటి వాళ్ళు, ఒక అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, ఒక ఉన్నత స్థానంలో ఉండేటువంటి వాళ్ళు ఏ విధంగా ఉండాలో చెప్తున్నాడు. అందుకని తను చెప్తున్నాడు, పదవి చిక్కెనంచు ప్రజలకు దూరమై సన్నుతలకు చెయ్యి సాచలేను. నాకు పదవి వచ్చింది కదా, ఇంకేం పర్వాలేదు, ప్రజలు నన్ను పొగిడితే చాలు, నా గురించి గొప్పలు చెప్పుకుంటే చాలు అనుకుంటూ వాళ్ళకి ఏమీ ఉపయోగం లేకుండా ప్రజలకు దూరం అవడం, అంటే ప్రజల కష్టసుఖాలు పట్టించుకోకుండా నాకు పదవి వచ్చేసింది కదా అని ప్రజల కష్టసుఖాలు పట్టించుకోకుండా వాళ్ళకి దూరంగా ఉండి వాళ్ళ పొగడ్తలకి నేను చేయి చాచను. అలా చేయలేను నేను. నా గౌరవం, నా ఆత్మగౌరవం ఎటువంటిది మొదటే చెప్పాడు. ఎవరెవరు తనకు గురువులు అన్నాడు. ఒక బుద్ధుడు, ఒక గాంధీ మహాత్ముడు, ఒక యేసుక్రీస్తు, ఇటువంటి వాళ్ళే తనకి గురువులు కాబట్టి వాళ్ళని అనుసరిస్తాడు. కాబట్టి నాకు పదవి వచ్చింది కదా అని ప్రజల కష్టసుఖాలు పట్టించుకోకుండా వాళ్ళు పొగిడితే చాలని వాళ్ళ పొగడ్తలకి సంతోషిస్తూ ప్రజలకి దూరం అవటాన్ని నేను ఒప్పుకోను. నా పొగడ్తలకి నేను వాళ్ళు సన్నుతులు, నుతులు అంటే పొగడటం, సన్నుతులు అంటే సత్ ప్లస్ నుతులు అంటే వాళ్ళు నన్ను పొగిడితే ఆ పొగడ్తలకి నేను లొంగిపోయి ప్రజల కష్టసుఖాలు పట్టించుకోకుండా ఉండను. నా అధికారం చెక్కింది కదా అని అంతటితో తృప్తిపడే వాళ్ళ పొగడ్తలకి నేను లొంగిపోయి ఉండను, ప్రజలకు దూరం కాను. చదువుకుంటేనంచు సాటి మానవుని ప్రేమించకుండా నిసరించలేను. నేను చదువుకున్నాను కదా, నేను గొప్పవాణ్ణి కదా అనేటువంటి ఆ గర్వంతో సాటి మానవుణ్ణి ఈసరించడం అంటే నిర్లక్ష్యం చేయడం, పట్టించుకోకుండా ఉండటం, తిరస్కారంగా చూడటం. కాబట్టి సాటి మానవుణ్ణి నేను చదువుకున్నాననేటువంటి అహంకారంతో, గర్వంతో ఆ విధంగా నేను ఈసడించను, ప్రేమించాలి అని చెప్తున్నాడు. అంటే కవి దీంట్లో చివరిలో మనకి చెప్పింది ఏంటి, ఏ రకంగా ఉండాలో కూడా చెప్తున్నాడు. మనకు అధికారం చిక్కింది కదా అని ప్రజలను పట్టించుకోకుండా ప్రజలకు దూరంగా ఉండి ప్రజలు ఊరికే పొగిడితే ఆ పొగడ్తలకి లొంగిపోయి ఉండటం కాదు, అలా నేను ఉండను. అలాగే నేను చదువుకున్నా కదా అని సాటి మానవుణ్ణి నేను ప్రేమగా చూడకుండా ఈసడించటం అనేటువంటిది నేను చెయ్యను అని చెప్తున్నాడు. అంటే నేను చదువుకున్నాను కదా, నా మాట అందరూ వినాలి, నాకే అంతా తెలుసు అనేటువంటి గర్వం ఉండకూడదు అని చెప్తున్నాడు. అలాగే నాకు అధికారం ఉంది కదా అని ప్రజల కష్టసుఖాలు పట్టించుకోకుండా వాళ్ళ పొగడ్తలకు లొంగిపోయి ఉండటం కాదు, ఇవన్నీ చెయ్యకూడదు అని చెప్తున్నాడు. నేను అలా ఉండను అంటే పాలకులైనటువంటి వాళ్ళు, ప్రజలను పరిపాలించేటువంటి వాళ్ళు అటువంటి పనులు చెయ్యకూడదు అని కవి ఇందులో స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి ఈ మొత్తం పాఠంలో కవి మనకి ఏమేమి విషయాలు చెప్పాడు. మొదట రాజుకి కవికి ఉండేటువంటి తేడా ఏమిటి, ఎవరు గొప్పవాడు, కవే గొప్పవాడు. ఎందుకంటే కవి మరణించిన తర్వాత కూడా ఉంటాడు, రాజు మరణంతో అంతటితో రాజు గొప్పతనం అంతా పోతుంది అని రాజుకి కవికి ఉండేటువంటి తేడాలు చెప్పుకొచ్చాడు. తర్వాత ఏం చెప్పాడు, ప్రస్తుత పరిస్థితుల్లో దేశం ఏ విధంగా ఉంది, మనకి ఏ విధంగా స్వాతంత్రం అనేటువంటి, దేశానికి స్వాతంత్రం వచ్చింది, అలాగే తెలుగు రాష్ట్రానికి కూడా స్వాతంత్రం వచ్చింది, ఆంధ్రప్రదేశ్ అవతరించింది. మనం ఇక్కడ ఈ స్వతంత్రమైనటువంటి దేశంలో ఉండి మనం ఏమేమి పనులు సాధించాము. నాగార్జున సాగర్ ఆనకట్ట కట్టుకున్నాము, అలాగే ఈ హరిజనుల ఉద్ధరణ అనేటువంటిది జరిగింది, అంటరానితనం అనేటువంటిది పోయింది,
తక్కువ జాతుల వాళ్ళకు కూడా గౌరవం లభించింది. అలనాటి బ్రహ్మనాయుడు ఆశించినట్లుగా ఇప్పుడు మనం ఆ విధంగా ఉన్నాము. అలాగే కృష్ణవేణి నదీ జలాలతో మనకు ఆంధ్రదేశం అంతా చక్కగా పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉంది. ఇవన్నీ చెప్పాడు. ఇంకా కవులందరూ కూడా ఎంత చక్కగా మృదుమధురంగా వాళ్ళు కవికోకళ్ళు కూస్తున్నాయంటే వాళ్ళు చక్కగా కావ్యాలు రచిస్తున్నారు అని చెప్పాడు. ఆ తర్వాత ఇప్పుడు నేను భగవంతుడికి చెప్తున్నాడు, ఇప్పుడంతా నాకు స్వేచ్ఛ లభించింది, నేను ఈ యుద్ధంలో గెలిచాను, నేను స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాను, ఇప్పుడే నేను స్వతంత్ర జీవిని, నాకు భవిష్యత్తులో కొన్ని ప్రణాళికలు ఉన్నాయి, ఆ ప్రణాళికలు ఏమిటో నీకు చెప్తాను భగవంతుడా వినని భగవంతుడికి చెప్పేటువంటి మాటలు ఇవన్నీ. కాబట్టి ఇప్పుడు నేను సత్యము, అహింస, ధర్మము వీటన్నిటినే పాటిస్తాను, గాంధీ అడుగుజాడల్లో నడుస్తాను, గౌతమ బుద్ధుడి యొక్క అహింసా సూత్రానికి కట్టుబడి ఉంటాను, సత్యము, సహనము, అహింస, శాంతి, అలాగే యేసుక్రీస్తు ఏం చెప్పాడో అంటే ఇతరులు బాధ పెట్టాను, బాధ పడకూడదు, బాధ పెట్టకూడదు తిరిగి అనేటువంటి ఆ మాటలను నేను అనుసరిస్తాను, ఆ శాంతి, అహింస, సత్యం అనేటువంటివి లోకాన్ని పరిపాలిస్తాయి, వాటికి అందరూ కట్టుబడి ఉంటారు అని చెప్పాడు. తర్వాత ఈ నాగార్జున సాగర్ ఆనకట్ట మూలాన మనకి ఏ రకంగా బంగారు పంటలు పండుతాయి ఇవన్నీ కూడా చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఇటు శ్రీశైలం కానీ అటు గోల్కొండ కానీ తనకి సమానమైనటువంటి ప్రదేశాలు, తను ఆడుకునే ప్రదేశాలు అని చెప్పుకొచ్చాడు. తర్వాత ఊరూరా మనకి విద్యుత్తు ఉండేట్టుగా ఏ విధంగా శరత్కాలపు వెన్నెల్లాగా విద్యుత్ తెల్లగా అంతటా ఉండేట్టుగా ఎక్కడా చీకటి అనేటువంటిది లేకుండా ప్రజలు అంధకారంతో బాధపడకుండా ఉండేలా చేస్తాను అని చెప్పుకున్నాడు. అలాగే కవుల బాధ్యత ఏమిటని చెప్పాడు. కవులు పిచ్చి పిచ్చి కావ్యాలు రాయకుండా ప్రజలకు మేలు కలిగేటువంటి కావ్యాలు రాయమని వాళ్ళకి చెప్తాను అన్నాడు. ఇంకేమేం చెప్పాడు, నేను రామలక్ష్మణుల యొక్క రామకథే లోకానికి ఆదర్శం, రామలక్ష్మణుల యొక్క సోదరభావం, ఆ ఐకమత్యం, అంత కలిసిమెలిసి ఉండటం అనేటువంటిది, ఆ భ్రాతృత్వం, ఆ సోదరభావమే లోకానికి మేలు చేస్తుంది, కాబట్టి దాన్నే పాటించమని చెప్తాను. కానీ ఈ పైపై ఆడంబరాలు, పైపై మూఢనమ్మకాలు వీటిని నేను పాటించడానికి నేను ఒప్పుకోను. అలాగే నాకు పదవి వచ్చింది కదా, నాకు అధికారం చిక్కింది కదా అని ప్రజల కష్ట సుఖాలు పట్టించుకోకుండా ఉండను, ప్రజల పొగడ్తలకు లొంగిపోయి నేను మా పరిపాలనలో ఏమరపాటుగా ఉండను అని చెప్పాడు. అలాగే నేను చదువుకున్నాను కదా అనే గర్వంతో సాటి మానవుడిని హీనంగా చూడను, నీచంగా చూడను, వాళ్ళని ఈసడించను, నేను వాళ్ళని ప్రేమగా చూస్తానని చెప్పాడు. కాబట్టి తాను ఏమేమి చెప్తాడు అంటే స్వతంత్ర రాజ్యంలో ఏ విధంగా ఉండాలి మానవుడు, ఒక కవిగా తన బాధ్యత ఏమిటి, ఇవన్నీ కూడా ఇందులో జాషువా మనకి చక్కగా వివరించాడు. తాను భగవంతుడికి చెప్పుకున్నట్లుగా ఈ విషయాల్ని చెప్పాడు. కాబట్టి దీనివలన ప్రజలు ఏ విధంగా ఉండాలి, పాలకులు ఏ విధంగా ఉండాలి, కవుల బాధ్యత ఏమిటి, ఇవన్నీ ఇందులో మనకి తెలుస్తున్నాయి. కాబట్టి ఈ పాఠాన్ని మీరు శ్రద్ధగా దేనికది విడదీసి పద్యాన్ని చదువుకుంటూ మీరు కనుక అర్థం చేసుకుంటూ చదివితే ఇందులో తెలియనటువంటి విషయాలు లేవు. పైగా కవి ఇందులో మనకి ఎన్ని విషయాలు చెప్పాడు. ప్రాజెక్టులు, నాగార్జున సాగర్ అంటే ప్రాజెక్టుల గురించి చెప్పాడు, బుద్ధుడు గురించి చెప్పాడు, అహింస గురించి చెప్పాడు, యేసుక్రీస్తు గురించి చెప్పాడు, సబర్మతి ముని అంటే గాంధీ మహాత్ముడు గురించి చెప్పాడు, వాళ్ళ అహింస, సత్యం ఇవన్నీ వీటన్నిటి గురించి చెప్పాడు, కవులు ఏ విధంగా ఉండాలో చెప్పాడు. ఈ విషయాలన్నింటినీ కూడా పంచవర్ష ప్రణాళికలు అంటే ఏమిటో చెప్పాడు. ఇన్ని విషయాలు మనం గుర్తు చేసుకుంటూ చదివితే మనకి కవిత్వంతో పాటు కవి ఏం రాశాడనేటువంటి దాంతో పాటు దేశ చరిత్రకు సంబంధించినటువంటి అనేక విషయాలు కూడా తెలుస్తాయి. కాబట్టి చరిత్ర కూడా తెలుసుకోవాలి మనకి. ఎప్పుడు ఏం జరిగింది, ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రం అవతరించింది, ఎప్పుడు మన నాగార్జున సాగర్ ప్రాజెక్టును కట్టారు, దానివల్ల జరిగిన లాభాలేంటి, పంచవర్ష ప్రణాళికలు ఏమిటి, ఈ విషయాలను అన్నింటినీ కూడా మనం అధ్యయనం చేస్తూ చదివితే మనకి ఊరికే మార్కులు సంపాదించుకోవటమే కాకుండా కొంత లోకజ్ఞానం అలవడుతుంది, మన చరిత్ర అంటే ఏమిటి తెలుస్తుంది, లోకం అంటే ఏమిటి తెలుస్తుంది, ఏం జరిగింది అభివృద్ధి, ఏం జరగాలి అనేటువంటి విషయం తెలుస్తుంది, ఇటువంటి చెడు అలవాట్లకు పోకుండా ఉండాలనేది తెలుస్తుంది, సాంఘిక దురాచారాలను తొలగించుకోవాలనేది తెలుస్తుంది. ఇవన్నీ కానీ మనం చక్కగా అధ్యయనం చేస్తూ చదివితే అప్పుడు కవి చెప్పింది ఏమిటి అనేటువంటిది మనకు బోధపడుతుంది. ఈ రకంగా మీరు చదువుకుని చక్కగా పాఠాన్ని కేవలం మార్కుల కోసం కాకుండా మంచి విజ్ఞానం సంపాదిస్తారని ఆశిస్తూ శుభం.